ఆటో డ్రైవర్లకు న్యాయం చేసింది ఏ ప్రభుత్వం? నిన్నంతా హడావిడి అండి. ఎలా అంటే ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం తరించిపోయిందనే చెప్పాలి. ఆటో డ్రైవర్లు అయితే పండగ చేసుకోమన్నారనుకో, అది వేరే విషయం. కానీ ఈ ఆటో డ్రైవర్లకి డబ్బులు వేయడం, నగదు జమ చేయడం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏంటి? ఎవరి హయాంలో ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగింది? ఆటో డ్రైవర్లు కమ్ ఓనర్లు ఎవరి హయాంలో ఆటో డ్రైవర్లకి మంచి జరిగింది, మేలు జరిగింది అనేది మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. నిజాలేంటో ప్రజలకు తెలియాలి కదా. ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యత అని చెప్తాను నేను. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆటో డ్రైవర్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వాలు తరించిపోతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఆటో డ్రైవర్లకి నగదు జమ చేయడం ఎవరి హయాంలో వచ్చింది అని అంటే కనుక, ఆటో డ్రైవర్లు నగదు జమ చేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలా అంటే జగన్ గారు పాదయాత్రలో భాగంగా ఏలూరులో ఒక మీటింగ్ పెడితే, ఆ మీటింగ్లో అంతకుముందు పాదయాత్రలో చాలామంది ఆటో డ్రైవర్లు జగన్ గారిని కలిసి మేము చాలా నష్టాలు చూస్తున్నాం, మేము చాలా ఇబ్బందులు ఉన్నాయి, మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మా ఆటో డ్రైవర్లకు కూడా మీరు ఏదో సాయం చేయండి అని అడగడం జరిగింది ఆర్థికంగా. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాలామందికి ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఏంటి, టైలర్లకు కావచ్చు, అలాగే ఆ తల్లికి వందనం కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, తల్లులకు కావచ్చు, ఇలా అందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నప్పుడు మాకు కూడా ఎంతో కొంత చేయండి అని ఆటో వాళ్ళు అడగడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో దాన్ని నోట్ చేసుకుని ఏలూరు సభలో ఆయన చెప్పడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా డ్రైవరు కమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున నేను వాళ్ళకి వేస్తాను అనేది ఆయన చెప్పడం జరిగింది. అక్కడ పుట్టింది ఇది. ఆటో డ్రైవర్లకి నగదు జమ చేయడం, ఆటో డ్రైవర్ల సేవా పథకం అనేది అక్కడ పుట్టింది. జగన్ గారి ఊహల్లోంచి, జగన్ గారి ఆలోచనలోంచి, జగన్ గారి ద్వారానే ఇది అంకురార్పణం చేసుకుంది ఈ పథకం అనేది చెప్పాలి. కాబట్టి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ గారు ఇస్తున్నటువంటి, జగన్ గారు ఇవ్వటం కూడా అంటే ఆయన ఏదైతే అధికారంలోకి వచ్చాడో వచ్చిన ఏడాదే 2019లోనే 10,000 ఇవ్వడం జరిగింది, 2020లో 10,000 ఇవ్వడం జరిగింది, 21లో 10,000 ఇవ్వడం జరిగింది, 22లో 10,000 ఇవ్వడం జరిగింది, 23లో 10,000 ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు ఆటో డ్రైవర్కి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అయితే జరిగింది. అంటే వచ్చిన ఏడాదే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అప్పటి కూటమి ప్రభుత్వం అలా ఇచ్చినా సరే ఏంటంటే చాలా విమర్శలు అయితే చేసింది అప్పట్లో. ఉదాహరణకి నారా లోకేష్ గారిని తీసుకుంటే, నారా లోకేష్ గారు ఒకనొక సందర్భంలో చాలాసార్లు ఈ ఆటో డ్రైవర్లు ఇచ్చే డబ్బుల కోసం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. 13 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. 13 లక్షల మంది ఉండే ఏదో కంటిన్యూగా కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి అంతమందికి ఇవ్వాలి కదా, 13 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి కదా. కానీ జగన్ ప్రభుత్వం ఇచ్చేది ఎంత? 2,75,000 మందికి ఇచ్చింది. కాబట్టి 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళందరికీ ఇవ్వాలి అని నారా లోకేష్ గారు అప్పటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు ఆయన. కాబట్టి మేము వస్తే కనుక, మేము అధికారంలో వస్తే కనుక ఆటో డ్రైవర్ అందరూ గుర్తుపెట్టుకోండి, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మీకు ఖచ్చితంగా మేము డబ్బులు ఎక్స్ట్రా వేసి మరీ ఇస్తాం అనేది చెప్పడం జరిగింది. అన్నట్టుగానే 15,000 ఇస్తున్నారు, కానీ అది మొదటి ఏడాది ఇవ్వాల. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక ఏడాది ఎగ్గొట్టారనే చెప్పాలా. 15,000 రూపాయలు ఒక ఏడాది ఎగ్గొట్టారని చెప్పాలా. ఇంకా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విమర్శించారంటే, గ్రీన్ ట్యాక్స్ ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ఉందో అది బాగా ఎక్కువగా ఉండేది. ఇది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగానే ఉండేది. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించింది అని అనడం కూడా వాస్తవమే. కానీ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇస్తామన్నారు, ఎంతమందికి ఇచ్చారంటే కనుక దాంట్లో చాలా మటుకి కోతలు విధించారు, ఎగనమం పెట్టారు. ఆ మాట మాత్రమే వాస్తవమే. ఎలా అంటే నారా లోకేష్ గారు 2013లో అర్హులుగా ఉన్నటువంటి వారందరికీ, అంటే బ్యాడ్జ్ ఉన్న వారికి, లైసెన్స్ కలిగిన వారికి, అలాగే లారీల వారికి, ట్రిప్పర్ డ్రైవర్లకి కానీ ఏటా 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. ఇప్పుడు లారీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల, టిప్పర్ డ్రైవర్లకి ఎవరికి ఇవ్వాల. కాబట్టి అంటే మీరు ఇస్తామన్నా చూసుకుంటే, అంటే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఎంత అమౌంట్ ఇవ్వాలంటే, అప్పట్లో 13 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదే నారా లోకేష్ గారు ఆటో డ్రైవర్ కమ్ ఓనర్లు గారు మొత్తం అందరూ కలిపితే 13 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 13 లక్షల మందికి ఇవ్వడం లేదు, మోసం చేస్తున్నాడు అని అన్నారు నారా లోకేష్ గారు. ఇదే నారా లోకేష్ గారు 13 లక్షల మంది 2023లో ఉంటే, ఇది 2025. ఇంకో 2 లక్షలు యాడ్ చేసుకుంటే 15 లక్షల మంది సుమారుగా ఉంటారు.
ఇంకెక్కువ కాదు తక్కువ ఉండరు. ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా అంటే నారా లోకేష్ గారు చెప్పిన లెక్క ప్రకారంగా 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 15 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2,250 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 2,250 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి ఎంత ఖర్చు పెట్టిందంటే కనుక 436 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అంటే 2,250 కోట్లు ఎక్కడ, 436 కోట్లు ఎక్కడ? కాబట్టి ఆ సంబంధమే లేదు కదా అని అంటే చెప్తాను కదా. ఎంతమందికి? 2.9 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి 12 లక్షల మందికి ఎగనామం పెట్టినట్టు నారా లోకేష్ గారి లెక్కను బట్టి చూసుకుంటే 12 లక్షల మందికి ఎగనామం పెట్టినట్టే. ఈ 2.9 లక్షల మందికి అంటే దరఖాస్తు చేసింది ఏంటంటే 3,21,534 మంది దరఖాస్తు చేశారు. ఎలాగా? బ్యాడ్జ్ కలిగి, తర్వాత బ్యాడ్జ్ కలిగి, తర్వాత ఓనర్ అయి ఉండి, ఆయనే ఆటో తోలుకుంటా ఉండి, ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు చేసిన వారు 3,21,534 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేస్తే దాంట్లో ఫిల్టర్ చేసి కొన్ని నిబంధనల ప్రకారంగా కొంతమందిని తీసేసి 2,90,669 మందికి ఇచ్చారు. ఏంటి అరువులుగా గుర్తించారు. ఈ రకంగా 2,90,669 మందికి 436 కోట్లు అయితే కనుక జమ చేయడం జరిగింది. కాబట్టి అంటే ఎంత పర్సెంటేజ్ కోత విధించారంటే కనుక నారా లోకేష్ గారు చెప్పిన ప్రకారంగా అయితే కనుక 80% కోత విధించారు, 80% కోత విధించారు. కాబట్టి ఈ పథకమే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పుట్టుకొచ్చిన పథకం. కాబట్టి ఆయన చేసింది ఏంటి? అప్పుడు ఆర్టీసీ బస్సుల్ని ఫ్రీ ఆర్టీసీ బస్సులు చేయలా. ఫ్రీ ఆర్టీసీ బస్సు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అది ఇది అని. కాబట్టి ఆ ఇబ్బందులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల పాటు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 50,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. దాంట్లో ఎలాంటి కోతలు లేవు, ఎలాంటి ఆంక్షలు లేవు, అందరికి ఇచ్చాడు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేట్ చేశారు కదా. ఏ ఆటో డ్రైవర్నైనా కలపండి, ఆర్టీసీని ప్రైవేట్ అంటే చూడు, ఆర్టీసీని ఉచితం చేశారు కదా. ఆర్టీసీ ఉచితం చేసిన తర్వాత, ఫ్రీ ఆర్టీసీ చేసిన తర్వాత అసలు ఏ ఒక్క ఆటో డ్రైవర్కి సరైన కిరాయిలే లేవు. కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చారే కానీ నష్టపోకపోయినా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది కంపేర్ చేసుకుంటే కనుక మరి ఎవరు గొప్ప ఎవరేంటి అనేది నేను చెప్పను, అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటానంటే ఆర్టీసీ ఫ్రీ బస్సు లేకుండానే 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆర్టీసీని ఫ్రీ చేశారు. ఒక్కడెక్కుతుల ఆటో, ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కుతులా. మహిళలు ఆటో ఎక్కితేనే ఆటోలు ఎదురు నడిచాయి. అలాంటి మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. ఆటోలన్నీ ఖాళీగా ఉండిపోయాయి. కాబట్టి ఇప్పుడు 15,000 ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం చేసింది. కాబట్టి నన్ను అడిగితే ఎవరి హయాంలో జరిగింది ఆటో డ్రైవర్కి మేలు అంటే కనుక మీరే చెప్పాలి. కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడు మాట్లాడుతున్న మాట అంటే 15,000 మాకు ఏ రకంగానూ సరిపోవు. మీరు ఇచ్చే 15,000 మాకు ఏ రకంగా సరిపోవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేనప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్సు కానప్పుడే మాకు 10,000 ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆర్టీసీని ఫ్రీ బస్సు చేశారు, ఫ్రీ ఆర్టీసీ చేశారు. ఇప్పుడు మాకు అసలు ఆటో ఎక్కేవాళ్ళే లేరు. అలాంటప్పుడు 15,000 మాకు ఏ రకంగా సరిపోతాయి? కనీసం 30,000 మాకు ఇవ్వాలని చాలామంది ఆటో డ్రైవర్లు ఏంటి మీడియా ముఖంగా చాలామంది మాట్లాడతారు. మీరు చాలామంది విని ఉంటారు. కాబట్టి దీని ద్వారా ఎంతవరకు లబ్ధి పొందారు, ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఆటో డ్రైవర్లు అనేది నేను మీకే వదిలిపెడతాను. పైపెచ్చు లారీ డ్రైవర్ వాళ్ళకి లోన్లు ఇస్తామన్నారు. ఎవరికి? ఆటో డ్రైవర్లు పిల్లల చదువుకి నిమిత్తం ఏంటి ఆర్థికపరమైన లోన్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో కొన్ని పొందుపరిచింది. మీకు చెప్పడం మర్చిపోయా, కూటమి మేనిఫెస్టోలో కొన్ని పొందుపరిచింది. ఏంటిది? లోన్లు ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం, తర్వాత ఇంకోటి ఏంటిది హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. ఇలా చాలా అయితే కనుక లారీ డ్రైవర్లకి టిప్పర్ డ్రైవర్లు కూడా ఇది మేము అమలు చేస్తాం అని 4వ పేజీలు అనుకుంటా దాన్ని పొందుపరిచింది. ఈ విషయమే వైసీపీ వాళ్ళు కూడా చాలా ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న పేర్ని నాని గారు ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన మాట్లాడటం జరిగింది. ఏది లారీ డ్రైవర్లకు ఇచ్చేసారా, ఏది టిప్పర్ డ్రైవర్లకు ఇచ్చేసారా, ఈ రకంగా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఓన్లీ కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే 4వ పేజీలో ముద్రించినటువంటి వాళ్ళు ముద్రించిన దాన్ని బట్టే ఆయన మాట్లాడటం జరిగింది. కానీ అదండి జరిగింది. కాబట్టి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారా, లారీ డ్రైవర్కి ఇచ్చారంటే ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళకి మాత్రం ఆటో డ్రైవర్కి మాత్రం ఇచ్చారన్నారు. ఆటో డ్రైవర్ కూడా చాలా మటుకి కోత విధించారన్నారు. ఏది ఏమైతేనండి మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఆటో డ్రైవర్ అన్నా హ్యాపీగా ఉన్నాడా లేదా?
హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఏ ప్రభుత్వం అయితే ఏంటి మంచి చేస్తే అదే చాలు. ఆర్థిక సాయం చేసినందుకు నిజంగా అభినందిస్తున్నాను. ఎంతో కొంతమందికి ఆర్థిక సాయం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఒక సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే. కానీ చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.